గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఇక కర్కాటక రాశి వాళ్ళకి ఎట్లా ఉండబోతోంది ఈ నెలలో? దదిశంక తుషారాభం క్షీరోదాన్నవ సంభవం నమామి శశినం సోమం శంభోర్కుటభూషణం. చూస్తున్నటువంటి ప్రేక్షకులకు డిసెంబర్ మాస ఫలితాలలో విశ్వావసునామ సంవత్సరంలో మరి 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశికి ఏ విధంగా ఉండబోతుంది. అయితే ఈ కర్కాటక రాశికి మనము ఈ డిసెంబర్ మాసంలో గమనించినప్పుడు మహాలక్ష్మి గారు, ఇప్పుడు మనకి ఇక్కడ సూర్యుడు 15 రోజులు అనుకూలంగా ఉన్నాడు. 15 రోజులు అంటే 5, 6 స్థానాలు. మొదటి 15 రోజులేమో కొంత అననుకూలంగా ఉన్నాడు, తర్వాత మాత్రం అనుకూలంగా ఉన్నాడు. తర్వాత వీరికి కుజగ్రహము అనుకూలంగా లేదు. 5, 15 రోజులు అనుకూలంగా లేదు, 15 రోజులు అనుకూలంగా ఉంది. 5, 6 స్థానాలు. అదేవిధంగా వీరికి బుధుడు 5వ స్థానం, ఇది కూడా బాగా లేదు కర్కాటక రాశి వారికి. తర్వాత గురుగ్రహం వీరికి 12వ స్థానం, గురువు కూడా అనుకూలంగా లేడు. అదేవిధంగా చూసినప్పుడు మనకు శుక్రగ్రహం మాత్రం వీరికి 5, 6 15 రోజులు శుక్రగ్రహం అనుకూలంగా ఉంది, 15 రోజులు లేదు. తర్వాత శనిగ్రహం 9వ స్థానం, ఇది కూడా అనుకూలంగా లేదు. తర్వాత రాహు కేతు గ్రహాన్ని చూసినప్పుడు కూడా 8, 2 అంటే దాదాపు కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం గడ్డు మాసంగా చెప్పుకోవచ్చు. మొత్తం మనకు ఉన్నటువంటి రవి, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహు, కేతువులలో కేవలము 3 మాత్రమే బాగున్నాయి. మిగతా ఏవి కూడా 9 గ్రహాలలో 3 బాగున్నాయి, 6 గ్రహాలు బాగాలేవు. కాబట్టి కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కానివ్వండి, ధన విషయంలో కానివ్వండి, తర్వాత విద్యార్థులకు వాళ్ళు అనుకున్నటువంటి గోల్స్ రీచ్ అయ్యే అవకాశాలు కూడా కనబడతలేవు. విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. తర్వాత వీళ్లకు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి చూసినప్పుడు వీళ్లకు ముఖ్యంగా అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు కుజుడు, అది కూడా 15 డేసే, 15 రోజులు అనుకూలంగా ఉంది. కాబట్టి కొంతవరకు ఎక్కువ ఆశకు పోకుండా ఉన్న దాంట్లో తృప్తి పొందడం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి సూచన ఏమిటంటే ఉన్న ఉద్యోగంలోనే తృప్తి పడడం మంచిది. దూరపు కొండలు నునుపు అని చెప్పేసి దానికి వెళ్ళకండి. ఎందుకంటే ఈ మాసం మీకు అనుకూలంగా లేదు. జనవరి మాసం 14వ తేదీ తర్వాత మీకు అనుకూల స్థితి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. తర్వాత వీరు ముఖ్యంగా నవగ్రహ పాశుపతం అనే ఒక పూజ ఉంటుంది. అది మీ పురోహితులను కానీ లేకుంటే ఉచిత సలహాలకు నెంబర్ను కానీ సంప్రదిస్తే తప్పకుండా మనం చెప్పే అవకాశం కూడా ఉంటుంది. నమస్కారం. నమస్కారం.